హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇది లాస్ట్ లాగ్ కంటిన్యూషన్ అండి. దసరా రోజు పెట్టాను కదా వ్లాగ్, ఆ నెక్స్ట్ డే అనమాట. అంటే అక్టోబర్ 13th రోజు. ఇంకా ఆ రోజు సండే కాబట్టి కొద్దిగా లేట్గానే లేచాము. ఆ ముందు రోజు కూడా లేట్గా పడుకున్నాం కాబట్టి నైట్ కొద్దిగా లేట్గానే లేచాను. ఇక్కడ లేచిన తర్వాత టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఉప్మా అయితే చేశాను. ఇంకా ఖుషి త్వరగా చేయమ్మా ఆకిలమ్మ అంటుంది పక్కన వచ్చి. ఇంకా ఫైనలీ టిఫిన్ అయితే చేశాను. వీళ్ళకి పెట్టించేసాను. టీవీ చూస్తూ తింటున్నారు. ఇంకా స్నాక్స్ కోసం అనేసి రాజ్మా ఉన్నింది. నైట్ అది నానబెట్టాను. అది ఇప్పుడు బాయిల్ చేసి ఈ విధంగా స్నాక్స్ లాగా ఫ్రై చేసి పెట్టాను. ఇంక ఇక్కడ స్కిన్ ప్యాంపర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే చూస్తూ ఉండండి, వీడియో తెలుస్తుంది. కొన్ని సర్ప్రైజెస్ అనమాట మాకైతే. ఇంకా డైలీ వేసుకునే ఫేస్ ప్యాకే వేసుకున్నాను. బీట్రూట్ అనమాట, ఆల్ఫాస్ వాళ్ళది. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను. ఇంకా హెయిర్కి ఫుల్గా ఆయిల్ పెట్టేసుకున్నాను, మసాజ్ చేసుకున్నాను. నెక్స్ట్ టిఫిన్ తిన్న సామాన్లు, చేసిన సామాన్లన్నీ షింక్లో ఉండి ఇంకా అవన్నీ క్లీన్ చేసి పెట్టేశాను. పనిలో పని ఒకసారిగా అయిపోతాయి పనులు అనేసి ఇంక ఇక్కడ హౌస్ అంతా క్లీన్ చేస్తున్నాను. ఇంకా 1 by 1 అందరూ రెడీ అవుతున్నారు అనమాట. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం అయితే చేసుకున్నాను. ఇంకా పిండి దీపం కోసం అనేసి బియ్యం అయితే ఆరబెట్టేశాను. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది గుడికి వెళ్తున్నాము, ఎందుకంటే పిండి దీపం అన్నాను కదండి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటారు. మోస్ట్లీ టైటిల్ కూడా చూసేసి ఉంటారు కాబట్టి అర్థమై ఉంటుంది. ఇంకా పూజ అయితే చేసుకున్నాను ఇంట్లో సింపుల్గా. ఇంక ఇక్కడ దీపం పెట్టడానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా ప్యాక్ చేసుకునేసాను బ్యాగ్లో. అదే ఇక్కడ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా బయలుదేరేస్తామన్నమాట. అప్పుడు టైం వచ్చి 3 అలా అవుతుంది ఈవినింగ్. లంచ్ చేసుకునేసి ఒకేసారి బయలుదేరేస్తాం. మా జిన్నోడు చూసారా వదిలేసి వెళ్తున్నామని ఎలా చూస్తున్నారు. ఇంతటికి మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది చెప్పలేదు కదండి. తిరుమలకి వెళ్తున్నాము. అస్సలు అనుకోలేదండి. మోహనానైతే బ్రహ్మోత్సవాలు అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాము, వెళ్దాము అనేసి. చాలా రోజులైంది తిరుమలకి వెళ్ళి. ఒకసారి వెళ్ళేసి వద్దాము, గరుడు సేవకు వెళ్దాము, చాలా బాగుంటుంది కదా. పిల్లలకు కూడా ఇంతకు ముందు వరకు మనం చూపిలేదు. గరుడు సేవ ఎప్పుడో చిన్నప్పుడు తీసుకెళ్ళాము, ఇప్పుడు వరకు వాళ్ళని తీసుకెళ్ళలేదు. ఒకసారి వెళ్ళి చూపిద్దాము, అక్కడంతా బాగుంటుంది అని అంటే మోహన ఒప్పుకోలేదు. టైం కూడా లేదు, కుదరదు అనేసి, రష్ ఎక్కువ ఉంటారు అని అన్నాడు. అందుకనేసని వెళ్ళలేకపోయినాము. కనీసం చక్రస్నానానికన్నా వెళ్దాం బా అనేసి అన్నాను. అప్పుడు కూడా కుదరలేదనమాట. ఆ ముందు రోజే అనమాట చక్రస్నానం జరిగింది, దసరా రోజే. కానీ కుదరలేదు వెళ్ళడానికి. ఇంకా ఉజ్వల్ నేను ఎక్కువ అనమాట ఫోర్సు వెళ్ళాలి అని. సడన్గా ఎందుకు అనిపించిందో ఏమో మోహనాకి, వెళ్దాము బయలుదేరండి అన్నాడు. లేకపోతే ఇంకా త్వరగానే వెళ్ళిపోయింది మార్నింగే. ఇంకా సడన్ ప్లానింగ్ కాబట్టి ఈవినింగ్ బయలుదేరాల్సి వచ్చింది. ఇంకా నేను వచ్చేటప్పుడు కొబ్బరికాయ తీసుకోలేదనమాట, అది ఇక్కడ తీసుకుంటున్నాను. ఈ ప్లేస్ చూడంగానే ఆల్మోస్ట్ అందరూ గుర్తుపట్టేసి ఉంటారు, ఎందుకంటే రెగ్యులర్గా నా వీడియోస్లో చూపిస్తాను కదండి. అల్లిపిరి పాదాల మండపము. వీక్లీ వన్స్ వచ్చి ఇక్కడే కదా దీపం పెట్టుకుంటూ ఉండేది నేను. ఆ ప్లేసే అనమాట. ఇంక ఇక్కడి నుంచే మనము కొండకి వెళ్ళాలని కూడా ఆన్ ది వే ఇదే అనమాట. ఇంక ఇదే గరుడ సర్కిల్ అని కూడా అంటారు. స్టెప్స్ నడిచి వెళ్ళే మార్గము ఇదే, కొండకి వెళ్ళాల్సిన మార్గము ఇదే అనమాట. నడుచుకొని వెళ్ళాలంటే ఇక్కడ చూపించాను కదండి అల్లిపిరి మండపము, ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళాలి. ఈ రైట్ సైడ్ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళాలి. ఇంకా కొండకి వెహికల్లో వెళ్ళాలంటే స్ట్రైట్ అనమాట, ఇలానే వెళ్ళాలి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎంత హ్యాపీగా ఉన్నాను తెలుసా నేను. ఉజ్వల్ అయితే ఫుల్ హ్యాపీ. యాక్చువల్గా మోహన నేను ఒక్కడే వెళ్ళేసి వస్తాను అని అన్నాడు. కానీ మేము ఒప్పుకోలేదు, మేము కూడా వస్తాము అనేసి ఎన్ని రోజుల నుంచి అడుగుతాను అని అడిగాము. పైగా కారు లేదు, బయట వెళ్ళింది. ఇంకా కారు లేకుండా ఎలా వెళ్తాం అందరం అనేసి నేను ఒక్కడే వెళ్ళేసి వస్తాను అని అన్నాడు. మేము ఒప్పుకోలేదు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ది వెహికల్ తీసుకొని ఇంకా మా కోసము మేము ఇంత ఫోర్స్ చేస్తున్నాము అనేసి ఇంకా మా కోసం వచ్చినారనమాట. ఎంత హ్యాపీ అంటే అసలు మాటల్లో చెప్పలేను, అంత హ్యాపీ. ఇంక ఇది చెక్ పాయింట్ అనమాట. ఇంకా మేమైతే వచ్చేసాము. ఇంకా మోహన వెహికల్ చెక్ చేయించుకొని రావాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఈ లోపల మేము ఇక్కడ నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాము, వీడియోస్ తీసుకున్నాం, ఫొటోస్ తీసుకున్నాం. ఆ కొండను చూపించి ఎంత హ్యాపీ ఉజ్వల్ అని చెప్తా ఉన్నాను. నిజంగా అండి చాలా రోజులైంది తిరుమలకి వెళ్ళి. అది కాకుండా ఉజ్వల్ అడిగాడనమాట, వెళ్దాం డాడీ అని. ఎప్పుడు ఏది అడగాడు, అలాంటి వాడు కొండకి వెళ్దాం డాడీ తిరుమలకి అనేసి అని అడిగాడు. ఇంకా నా కోసం మోహన ఉజ్వల్ కోసం ఒప్పుకున్నాడు. ఇంక ఇది వినాయక స్వామి టెంపుల్ అనమాట. వెళ్ళే దారిలో
కనపడుతుంది. ఆగి దండం పెట్టుకునే వాళ్ళు దండం పెట్టుకొని వెళ్ళొచ్చు. కానీ మేము వెళ్తున్నాము మనసులోనే దండం పెట్టుకొని, ఎందుకంటే టైం అయిపోతుందనమాట. ఫాస్ట్గా వెళ్తా ఉన్నాము. అక్కడ గుడి క్లోజ్ చేసేస్తారు, మళ్ళీ ఎంట్రీ ఉండదన్నమాట. అందుకనేసి అని వెళ్తా ఉన్నాము. ఇంతటికి ఏంటి తిరుమల అంటున్నారు, గుడి క్లోజ్ అంటున్నావు, ఏం క్లోజ్ చేయరు కదా దర్శనానికి అని అనుకుంటున్నారా? మేము దర్శనానికి కాదండి వెళ్ళేది, కొండ మీదకి జపాలికి వెళ్తున్నాము. ఆంజనేయ స్వామిని దర్శించుకొని వద్దాము, అలాగే కొలుస్తంభం దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని దీపం పెట్టుకొని వద్దాము అనేసని తిరుమలకి వెళ్తున్నాం అనమాట. దర్శనానికి అయితే కాదు, దర్శనం మనం అనుకున్నంత ఈజీగా అయితే దొరకదు, అది ముందుగానే ప్లానింగ్ ఉండాలన్నమాట. కాబట్టి దర్శనం అయితే లేదు. జస్ట్ మేము జపాలికి వెళ్ళి దండం పెట్టుకొని కోనేటిలో స్నానం చేసేసి నెక్స్ట్ అక్కడ పిండి దీపం పెట్టుకొని వద్దాము అనేసి అని వెళ్తున్నాము. ఇంక ఇక్కడ ఒక దగ్గర ఆగామండి. వ్యూ పాయింట్ అయితే సూపర్గా ఉన్నింది. ఇంకా పిల్లలు ఆగి వ్యూ పాయింట్ చూద్దాము అనేసి అని అంటే ఇంకా ఆగి అక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము. నిజంగా అండి ఈ మాన్సూన్లో కానీ తిరుమలకి వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఫీలింగ్ అసలు మాటల్లో చెప్పలేమండి. ఆ మబ్బులు, ఆ చల్లటి గాలి, ఆ పచ్చని వాతావరణము, అప్పుడప్పుడే వచ్చే పూలు చెట్లకి, ఆ పక్షుల సౌండ్స్, మాటల్లో చెప్పలేము. అది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అది మాన్సూన్లో ఇంకా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. సూపర్గా ఉంటుంది. ఇలా మాటలు చెప్పుకుంటూ ఫీల్ అవుతూ ఫైనలీ తిరుమలకి అయితే వచ్చేసాము. ఆ ఫీలే వేరండి. తిరుమలకి వచ్చినాము, ఆ అడుగు పెట్టాము అనే ఫీల్ అసలు ఎట్లుంటుందంటే అట్లా ఉంటుంది. మాటల్లో ఎక్స్పీరియన్స్ చేయలేము, అది ఫీల్ అవ్వాల్సిందే. మీలో చాలామంది అది ఫేస్ చేసి ఉంటారు ఆ ఎక్స్పీరియన్స్ అనేది. ఇంక ఇప్పుడు మేము అవుట్స్కట్స్లోనే వెళ్ళిపోతున్నాము జపాలికి. తిరుమల మెయిన్ రోడ్స్లో వెళ్ళట్లేదు, రింగ్ రోడ్డు చేశారనమాట ఇప్పుడు తిరుమలలో. ఇంకా అవుట్స్కట్స్లో వెళ్ళిపోతే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. చూసారా ఎంత బాగా డెవలప్ చేశారంటే, రోజు రోజుకి తిరుమల డెవలప్ అవుతూనే ఉందండి. అసలు మేము లోకల్లో ఉండే గుర్తుపట్టలేకుండా ఉన్నాము, ఎలా అంటే అలా మారిపోతూ ఉంది. ఇక్కడ చూసారు ఎంత పెద్ద బిల్డింగ్స్ కట్టేశారు, ఇవన్నీ రెస్ట్ హోమ్స్ అనమాట. అదండి టూరిస్ట్ వాళ్ళ కోసము ఈ హౌసెస్ అనమాట. ఇలాంటివి ఎన్ని బిల్డింగ్స్ కట్టున్నారంటే చాలా కట్టున్నారు. ఎందుకంటే కొంచెం లాంగ్ బ్యాక్ తర్వాత వస్తున్నాం మేము, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఎంత డెవలప్ చేశారు అనేసి. ఈ రోడ్స్ అన్నీ అసలు నాకు గుర్తే లేదు, నేను చూసినప్పటికీ ఇప్పటికి ఇట్లా చేంజ్ అయిపోయింది ఏంది మోహనా అని మాట్లాడుకుంటూ వస్తున్నాము. అసలు ఎంత చేంజ్ చేశారంటే ఈ రింగ్ రోడ్ వల్ల మొత్తం చేంజ్ అయిపోయింది తిరుమల. ఇంక ఇది గోగర్భ డ్యామ్ అనమాట. దీని మీద నుంచే మనం జపాలికి వెళ్ళాలి. అప్పుడైతే ఇక్కడ నిలబడుకొని ఫొటోస్ వీడియోస్ తీసుకునే వాళ్ళం, ఇప్పుడు అలా చేయకూడదు అనేసి అని ఈ గ్రిల్ టైప్ పెట్టేశారనమాట. అదే చెప్పుకుంటూ వస్తున్నాము, ఎంత చేంజ్ అయిపోయింది చూడు మోహన అనేసి అని. దీన్నే గోగర్భ డ్యామ్ అని అంటారు. తిరుమలలో 2 డ్యామ్లు ఉన్నాయండి, ఆకాశగంగా డ్యామ్ ఒకటి, ఇదనమాట ఈ గోగర్భ డ్యామ్ ఒకటి, ఈ 2 ఉన్నాయన్నమాట. దీని మీద నుంచే మనం జపాలికి వెళ్ళాలి. జపాలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఈ రూట్ వస్తుందండి, ఈ చెట్లు, ఈ మార్గము అసలు ఎక్స్పీరియన్స్ సూపర్ అనమాట. దీన్నే పార్వేటి మండపం అని అంటారు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది ఇక్కడ దేవుడి పెళ్ళిళ్ళు అలాంటివి చేస్తూ ఉంటారనమాట, పార్వేటి మండపము. ఇంక ఇక్కడ ఎలా మీకు ఎక్స్ప్లోర్ చేయాలి అనేదని నాకు మాటలు రావట్లేదండి. జస్ట్ అలా ఫీల్ అవ్వాల్సిందే అండి అక్కడికి వెళ్ళి. అంత బాగుందనమాట నిజంగానే. నాకు గ్రీనరీ అంటే చాలా 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 ఇష్టము. అది జపాలి దగ్గర అంటే ఇంకా అసలు మాటల్లో చెప్పలేనమాట, అంత ఇష్టము. ఇంక ఇది వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట. అట్లా లోపలికి వెళ్తే స్వామిని దర్శించుకోవచ్చు. ఆ నెక్స్ట్ డే మనం జపాలి వస్తుంది. మాటలతో ఎక్స్పీరియన్స్ అయితే చేయలేమండి, మనం వెళ్ళి ఒకసారి విజిట్ చేయాలి. అది కూడా మాన్సూన్లో కానీ వెళ్తే ఆసమ్ ఎక్స్పీరియన్స్ అనమాట. జపాలి కానీ తిరుమల కానీ. ఫైనలీ జపాలికి అయితే వచ్చేసాం. ఇదే అనమాట. అట్లా రైట్ సైడ్ వెళ్తే మనం పాప వినాశంకి వెళ్ళొచ్చు. ఇక్కడ చూసారా ఎంతమంది ఉన్నారో, అప్పుడే కార్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి అన్నమాట పార్కింగ్లో. ఈ విధంగా రోడ్ మీదే మనం వెహికల్ పెట్టేసి నడుచుకొని వెళ్ళాల్సి వస్తుంది. తప్పకుండా ఎవరైనా తిరుమలకి వస్తే జపాలికి అస్సలు మిస్ అవ్వద్దండి. మనం ఒక నార్మల్ వెహికల్ కూడా మాట్లాడుకొని అన్ని ప్లేసెస్ చూపించమంటే కూడా చూపిస్తారు, పర్ పర్సన్కి ఇంతని తీసుకొని. ఆ ఫెసిలిటీస్ కూడా తిరుమలలో ఉన్నాయి. ఫైనలీ మా వెహికల్ అయితే పార్క్ చేసేసాము. ఇంకా మేమైతే దర్శనానికి వెళ్తున్నాము. నిజంగా అండి ఎంత బాగుందంటే మనసులో నాకు, నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. నాకు చాలా అంటే చాలా ఇష్టము జపాలి అంటే, అంత పిచ్చి అనమాట. కానీ ఎప్పుడంటే అప్పుడు రావడానికి కుదరదు కాబట్టి ఇప్పుడుండే సిచ్యువేషన్స్లో చాలా రోజుల తర్వాత వస్తున్నాను. అందుకని అదే మాటల్లో చెప్పుకుంటూ ఉజ్వల్ వాళ్ళతో షేర్ చేసుకుంటూ వస్తున్నాము.
ఇంకిక్కడ ఆ రోజు క్లైమేట్ గూడా ఆసమ్‌గా ఉన్నింది. అట్లా ఎండ లేదు, వర్షం వచ్చేలా లేదు. చల్లగా ఉన్నింది వాతావరణం అయితే. ఇంకా వేడి వేడిగా ఇక్కడ మసాలా బొరుగులు ప్రిపేర్ చేస్తా ఉన్నారు. దాంతో పాటు మామిడికాయ ఉందండి. ఉప్పు, కారం పెట్టుకొని తినడానికి. ఇంక ఇవి తీసుకున్నారు ఉజ్వల్, ఖుషి, మోహన అయితే. ఇంకా నన్ను తినమన్నారు. నేను దర్శనం అయిపోయినాక తింటాను అని జెప్పాను. జస్ట్ వాటర్ అయితే తాగాను. మజ్జిగ గూడా అమ్ముతా ఉన్నారక్కడ. ఇంక వీళ్ళు తింటూ వస్తూ ఉన్నారు. ఇక్కడ చూసారా ఎంత బావుందో వాతావరణం. ఇంకొకటి గమనిచ్చాడా రాయిలు చూసారా? ఒక్కటి దాని మీద ఒకటి స్టెప్ లాగా హౌసెస్ కట్టారనమాట. మనకేదన్నా కోరికలుండి అవి తీరాలి, తీరినాయి అనంటే ఈ విధంగా ఇక్కడికొచ్చి ఒక్కొక్క దాని మీద స్టోన్ అమర్చి నిలబెడతారనమాట. అంత మనం ఎంత హైట్ నిలబెడితే అంత ఫాస్ట్‌గా మన కోరిక తీరుతుంది అని అంటారనమాట. అందుకే మీతో అలా షేర్ చేశాను. ఇంకిక్కడ నేను, మోహన మాట్లాడుకుంటూ వస్తున్నాము. దేని గురించంటే మా మ్యారేజ్ అయిన కొత్తల్లో అప్పుడు పిల్లలు కూడా పుట్టలేదండి. మేము రెగ్యులర్‌గా వచ్చేవాళ్ళము. మంగళవారం వీక్లీ వన్స్ ఖచ్చితంగా వచ్చేవాళ్ళమనమాట. అసలు ఎంత బాగునింది మోహన అప్పుడు భలే ఉనింది. బైక్‌లో ఇద్దరము అసలు సూపర్ ఫీల్ అనమాట. ఇంకా బైక్‌లో జర్నీ అయితే సూపర్‌గా ఉంటుంది. తిరుమలకి, జపాలి దగ్గరైతే అవే మాట్లాడుకుంటూ మా మెమోరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకుంటూ వస్తున్నాము. మొత్తం అడవే అండి. అడవి మధ్యలో వెళ్తామన్నమాట. అసలు ఎంత బాగుంటుందంటే తప్పకుండా మీరు తిరుమలకొస్తే ట్రై చేయండి జపాలిని. అంతే పవర్‌ఫుల్ గాడ్ గూడా అనమాట. మన మనసులో ఏమనుకున్నా తీరుతుంది. వెదురు బొంగులు ఎక్కువుంటాయి ఇక్కడైతే. ఇంకిప్పుడు ఇంకా డెవలప్ చేశారు. చాలా బాగా రూట్‌నయితే చేశారు. ఇలా నడిచి మెట్ల మార్గం పోలేని వాళ్ళు ఉంటారు కదండీ! ఓల్డ్ పీపుల్, చిన్న పీపుల్ అలాంటి వాళ్ళకి ఇప్పుడు బైక్‌లోనే వచ్చేదానికి ఈ విధంగా రోడ్ మార్గం అయితే రెడీ చేస్తున్నారనమాట. ఒకప్పుడు మీకు ఎదురుగా కనపడుతుంది చూడండి. అక్కడైతే మొత్తం రాళ్ళే. ఓన్లీ స్టెప్స్ ఇక్కడి వరకే ఉండేటివి. నడుచుకొని వెళ్ళాలంటే రాళ్ళు అట్లే గుచ్చుకునేటివన్నమాట. అలా ఉనింది. అలాంటిది ఇప్పుడు ఇదంతా రోడ్ వేసేశారు. ఎంత బాగా చేశారు చూడండి. పైగా బైక్స్ వచ్చేదానికి కూడా ఈ విధంగా రోడ్ వేస్తున్నారు. ఇక్కడ చూపిస్తాను చూడండి ఇదే. బాగా అరేంజ్ చేస్తున్నారు. కానీ వర్షం పడి వాటర్ వస్తే మటుకు ఈ రోడ్ అంత సేఫ్టీ అయితే కాదనమాట. ఎందుకంటే అక్కడి వరకు వాటర్ అయితే వచ్చేస్తాయి. పక్కనే కాలువలాగా వాటర్ పోతానే ఉంటుంది ఎప్పుడు. అందుకనే అనమాట డేంజరు. వర్షం పడినప్పుడు వరకే బావుంటుంది ఆ రోడ్డయితే. తర్వాత సజెస్ట్ చెయ్యరు. అందుకే ఎవ్వరు ఆ రూట్‌లో ఎక్కువ రావట్లేదు. ఇక్కడ చూసారా మీకు అలా చూపిస్తున్నాను వ్యూ అంతా ఇలా ఉంటుందనమాట. చెట్లు అవన్నీ. ఒకప్పుడు ఇంత గ్యాప్ అయితే గూడా లేదండి. ఇవంతా మధ్యలోంటివన్నీ కొట్టేసినట్టున్నారు. అసలు అట్లే కమ్ముకొని ఉండేదనమాట. గుబురుగా. కానీ ఇప్పుడు కొంచెం క్లీన్ చేసి కొంచెం ఫ్రీ చేసున్నట్టున్నారు ఈ రోడ్ వేసేటప్పుడు. చెప్పాను గదండీ చాలా రోజుల తర్వాత వస్తున్నాము అనేసని. లైట్స్ అన్నీ అరేంజ్ చేశారనమాట. నిజంగా అండి ఆసమ్ ఎక్స్‌పీరియన్స్. పైగా మేము ఈవినింగ్ వెళ్తున్నాం కాబట్టి ఇంకా బాగా అనిపించింది. ఆ పక్షులు అప్పుడే గూటికొస్తూ ఆ పక్షుల సౌండ్స్ అన్నీ. ఇక్కడ గమనించారో లేదో అందరూ వెళ్ళే వాళ్ళే దర్శనం చేసుకొని వచ్చే వాళ్ళెవ్వరు లేరు. ఎందుకనంటే గుడి 5 వరకే ఎంట్రీ ఉంటుందనమాట. నేను వచ్చేటప్పుడు గోగర్భ డ్యామ్ చూపించాను గదండీ! అక్కడ ఆపేస్తారు. 5:15 తర్వాత అస్సలు అలో చేయరనమాట ఎవ్వరిని. ఎందుకంటే ఇక్కడ నైట్ అయిపోతుంది. వచ్చేదానికి ఇబ్బంది పడతారు అనేసని అస్సలు అలో చేయరు. అది ఎందుకో గూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే చూస్తూ ఉండండి. ఫైనల్లీ మేము జపాలి దగ్గరికైతే వచ్చేసాము స్వామి దగ్గరికి. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఈ మెట్లున్నాయి గదా! ఇది డైరెక్ట్‌గా మనము ఇక్కడి నుంచి తిరుమలకి నడుచుకొని వెళ్ళిపోవచ్చనమాట. ఒకప్పుడు స్వామికి పూజలు చేయాలనుకునే వాళ్ళు ఇదంతా చుట్టి రాకుండా డైరెక్ట్‌గా తిరుమల నుంచి ఇక్కడికి ఆ మెట్ల మార్గం వల్లనే వచ్చేవాళ్ళనమాట. ఎక్కువగా ఇప్పుడు యూజ్ చేస్తున్నారో లేదో తెలీదు. కానీ నాట్ సెంచరీ రోడ్ అనమాట అది ఆ మెట్ల మార్గము. ఇప్పటికి గూడా అలాగే ఉంది. అదే మీతో షేర్ చేస్తున్నాను. ఇంకిక్కడ కోనేరు గురించి చెప్పాలండి. ఇప్పుడైతే ఈ విధంగా డెవలప్ చేశారు గానీ, మేమొచ్చేటప్పుడు అంటే నేను 10 ఇయర్స్ బ్యాక్ చెప్తున్నాను. అసలు ఈ విధంగానే లేదండి కోనేరైతే. మామూలుగా అడవిలో కొలను ఎలా ఉంటుంది రాళ్ళతో, రప్పలతో ఆ విధంగా ఉండేదనమాట. ఎంత బాగుంటాయంటే వాటర్ గూడా స్వచ్ఛమైన వాటరు. మరి పౌర్ణమి రోజు ఇక్కడ సెలబ్రేట్ చేస్తారండి. కార్తీక దీపం గానీ, పౌర్ణమి రోజు దీపాలు బెడతారు. అస్సలకే గ్యాప్ ఉండదండి. అసలు ఎంత బాగా అలంకరిస్తారంటే, ఆ దీపాలతో గ్యాప్ లేకుండా మొత్తం కోనేరంతా గుడి మొత్తం దీపాలతో అలంకరిస్తారు. ముచ్చటగా ఉంటుంది. అసలు మాటలతో అసలు వర్ణించలేము. అంత అందంగా ఉంటుందనమాట కోనేరు దగ్గర. ఆ రోజుల్లో దీపాలు పెడతారనమాట పౌర్ణమి అప్పుడు, కార్తీక పౌర్ణమి అలాంటప్పుడు.
చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు జపాలి దగ్గర అయితే. అది కూడా నేను మీకు ఒకసారి వీలుంటే వచ్చి వీడియో తీసుకొని మీతో షేర్ చేస్తాను. ఇదే అండి గుడి, ఎంత బాగుందో చూసారా. లోపలికైతే కెమెరాస్ అలో లేదనమాట, ఫోన్స్ అవన్నీ. మనం తీసుకున్నాం కదండి అక్కడ స్వామికి తమలపాకు మాల, నెక్స్ట్ కొబ్బరికాయ ఇక్కడే కొట్టేసి తీసుకొని వెళ్తే అర్చన 5 రూపీస్ ఉంటుంది. ఆ టికెట్ తీసుకుంటే మన పేరు మీద లోపల అర్చన చేస్తారు. ఇక్కడ మోహనా దగ్గరే కొబ్బరికాయ కొట్టించేశాను. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. మనశ్శాంతిగా, హార్ట్ఫుల్గా, పీస్ఫుల్గా స్వామిని అయితే దర్శించుకున్నాను. మనసులో బాధలన్నీ చెప్పుకున్నాను. కొంచెంసేపు ఒక హాఫ్ అన్ అవర్ వరకు గుడి లోపలే కూర్చొని అన్ని బాధలు ఆయనతో చెప్పుకొని ఎంతో రిలీఫ్ అనిపించింది. నా కష్టం ఏదొచ్చినా నేను దేవుడికే చెప్పుకుంటానండి. మనుషులకి ఎక్కువ చెప్పుకోను, షేర్ చేసుకోలేను కూడా. వాళ్ళైతే తీరుస్తారో తీర్చారో నాకు తెలియదు కానీ నా స్వామి, నేను నమ్మిన దేవుడైతే తప్పకుండా తీరుస్తాడని నేను 100% నమ్ముతాను. ఇంక ఇది అట్లే న్యాచురల్గా వినాయక స్వామి చెట్టుకి అమిరాడనమాట, అట్లే పుట్టాడు. అదే అనమాట అది. అక్కడ అందరూ డబ్బులు అలా అంటిస్తూ ఉంటారు, అదే మీతో షేర్ చేశాను. ఇంక ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాం. చూస్తున్నారా ఎంత బాగుందో వ్యూ అనమాట. అప్పుడే లైట్స్ వేస్తూ ఆ చీకట్లో ఆ వెలుగుల్లో గుడి ఎంత బాగుందో, చాలా బాగా అనిపించింది. ఇంక ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని కొంతసేపు టైం స్పెండ్ చేశాము. ఇక్కడైతే పెద్ద గురూజీ ఉన్నాడండి. ఆయన స్వామి చనిపోయినట్టున్నారు, ఇప్పుడైతే ఆ స్వామి లేడు. ఎంత బాగా మాట్లాడతారు, ఎంత బాగా చెప్తారంటే నాకు భలే ఇష్టం ఆ స్వామి అంటే. ఇప్పుడు ఆయన చనిపోయినారంట. ఇంక ఇది దారము చేతికి కట్టుకోవడానికి, ఏదైనా చెడ్డ కడలు వస్తున్నా లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఆ దారం ఇస్తారు. అది తీసుకొని మనం చేతికి కట్టుకోవచ్చు, పిల్లలకి కానీ మనం కానీ. ఇంకా అది తీసుకున్నాను. ఫైనలీ ఇంకా బయలుదేరేస్తున్నాం అనమాట. అప్పటికే టైము 6:30 అలా అవుతుంది. చూసారా ఎవ్వరు లేరు, మేమే లాస్ట్ బ్యాచ్, మేమే ఎంట్రీ లాస్ట్ అనమాట. ఇప్పుడు రిటర్న్ వెళ్ళేది కూడా మేమే లాస్ట్. ఇంకెవరన్నా వస్తున్నారో లేదో తెలియదు కానీ మేమే వెళ్తున్నాము. ఇక్కడ మోహన మమ్మల్ని భయపిస్తున్నాడు. అదో పులి వస్తూ ఉంది, అదో ఎలుగుబంటి వస్తూ ఉంది, ఇదో అక్కడ సౌండ్, అది ఇది అని అంటూనే ఉన్నాడు. నువ్వేందన్నా చెప్పు, మేము ఏం భయపడము, మా వెనకాల ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఏం భయం లేదు మాకు అని మాటలు చెప్పుకుంటూ నవ్వుకుంటూ వస్తున్నాము. అవును, నాకు బాగుండదు నడిచే దానికి ఫ్రీగా. అలా జోకులేసుకుంటూ కిందకొచ్చేసరికి ఇక్కడ చూసారా అడవి పందులన్నమాట. గుంపుగా వచ్చున్నాయి, పెద్దవి పిల్లవి అన్నీ రోడ్ క్రాస్ చేస్తూ. మాకు భయమేసింది. మోహన అయితే మా వెనకాల వస్తున్నాడు. నేను ఉజ్వల్ ఖుషి ఫాస్ట్గా నడుచుకుంటూ వచ్చేసాము, ఏదో పోటుగాల్లాగా. ఇక్కడికి వచ్చేసరికి ఆగిపోయినాము భయమేసి. ఒక 20 స్టెప్స్ బ్యాక్కి వెళ్ళిపోయినామన్నమాట. చాలామంది, ఒక 5 to 10 మెంబర్స్ ఉన్నారు మా వెనకాల, అంతా గుంపుగా. ఇంక అందరం ఒక దగ్గర ఆగి చూస్తూ ఉన్నాము. కానీ మోహన అయితే భయం లేకుండా వెళ్ళాడు కార్ దగ్గరికి. నేను తీసుకొచ్చేస్తాను ఉండు అని. మేము అరుస్తా ఉన్నాం, వెళ్ళొద్దు అవి ఏమైనా పైకి వస్తాయని. ఏం కాదులే నేను వెళ్తాను, కార్ తీసుకొస్తాను ఉండు అని చెప్పేసి మోహన వెళ్ళాడు. నేనైతే ఇక్కడ వీటిని వీడియో తీసుకుంటూనే ఉన్నాను, అవి ఎట్లా వెళ్తాయి ఏంటి అనేసి అని. అందుకే అండి 5 తర్వాత అలో చేయరు, అడవి కదా కాబట్టి అలో చేయరు అనమాట. ఈ విధంగా జంతువులన్నీ తిరుగుతూ ఉంటాయని. అక్కడ పెద్దవాళ్ళు తాత వాళ్ళు కూర్చున్నారు కదా, ఏం కాదులే అమ్మ భయపడద్దండి, అవేం పైకి రావు అని అంటున్నారు. ఇంక ఈ లోపల మోహన అయితే కార్ తెచ్చేసేదానికి వెళ్ళాడు. ఇంకా కారు కోసం మేము వెయిటింగు. వేరే వాళ్ళు కూడా కారు తీసుకొని వచ్చినారు. ఇంకా వాళ్ళు కూడా అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. కారు హెడ్ లైట్స్ ఆన్ చేసే కుందికి వాటికి దారి కనపడింది అనమాట. ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాయి, అడవి లోపలికి. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. అదే డాడీ వచ్చేసాడు, వెళ్ళిపోదాం కదా. డాడీ వచ్చినాడు కదా. ఫైనల్లీ మోహన అయితే కార్ తీసుకొచ్చేసాడు. ఫాస్ట్గా కార్లో ఎక్కువ కూర్చునేసేసరికి భయంగానే ఉన్నింది. అదే ఇక్కడ చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాము. మోహన అయితే ఏమేమి దొరుకుతుందా నా మీద సెటైర్లు వేసి జోకులు వేద్దామా అని కాసుకుంటాడు. రే మీ అమ్మ ఎట్లా భయపడిపోయింది చూడరా ఒకటికే అని అంటా ఉన్నాడు. ఇంకా పులి వస్తే ఏం చేస్తుంది అని అంటా ఉన్నాడు. ఇంకా జపాలి నుంచి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసారా లైటింగ్, ఇందుకోసం కదా నేను తిరుమలకి పోవాలి అని అనింది. ఈ లైటింగ్ చూడడానికే అండి. నాకు భలే ఇష్టం అనమాట. తిరుమలలో బ్రహ్మోత్సవాలు అప్పుడు ఈ లైటింగ్ వేస్తారు.
చాలా బాగుంటుంది చూడ్డానికి. ఎంతో అందంగా ఉంటుంది. కనులకి విందుగా ఉంటుందనమాట. అందుకనే నేను బ్రహ్మోత్సవాలప్పుడు ఇలా వచ్చి చూడాలి అని అనిపిస్తది. దేవుడి దర్శనంతో పాటు. ఇంకా అక్కడ రైట్ సైడ్ చూపించాను చూడండి. అదంతా ఫ్లవర్ డెకరేషన్ అనమాట. భలే ఉంటుంది అక్కడ. కానీ అవన్నీ చూద్దాము అని అంటే టైం లేదు. అప్పటికే 7 అయిపోయింది. చూసారా లైటింగ్ ఎంత బాగుందో. ఎందుకంటే ముందు రోజే బ్రహ్మోత్సవాలు అయినాయి. ఆ నెక్స్ట్ డేనే మేము వచ్చాము కాబట్టి ఎక్కడ ఏమీ డెకరేషన్ తీయలేదు. నీట్‌గా అలాగే ఉండింది. కాబట్టి ఫుల్‌గా ఎంజాయ్ చేశాము. ఈ విధంగా అక్కడక్కడ సెట్ చేశారనమాట స్వామివారి రూపంతో. ఫోటోస్ తీసుకునే వాళ్ళు, వీడియోస్ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. ఇదంతా షాపింగ్ కాంప్లెక్స్ అనమాట. ఇవంతా షాపింగ్ ఏరియా. ఇంకిప్పుడు కోనేరు దగ్గరికి వెళ్తున్నాము. కోనేరు దగ్గరికి వెళ్ళి స్నానం చేసేసి నెక్స్ట్ కొలుస్తంభం దగ్గరికి వెళ్ళి దీపం పెట్టుకొని, టెంకాయ కొట్టుకొని వెళ్ళాలి. యాక్చువల్‌గా ఫస్ట్ ఇక్కడికే వచ్చి తర్వాత జపాలికి వెళ్దాం అనుకున్నాము. కానీ మోహన లేట్ అయిపోతుంది. 5కి క్లోజ్ చేసేస్తారు. ఇప్పుడే లేట్ అయిందని ఫాస్ట్‌గా ఫస్ట్ జపాలికే తీసుకెళ్ళి దర్శనం చేపించుకొని నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికొచ్చామనమాట. ఇంకిక్కడ కోనేట్లో ఎళ్లి ఎందుకు స్నానం జేయాలని అనుకుంటున్నామంటే, ఆ ముందు రోజు చక్ర స్నానం జరిగింది. ఆ ఎఫెక్ట్ 3 డేస్ ఉంటుందనమాట. కాబట్టి మనం ఎళ్లి స్నానం జేస్తే మంచి పుణ్యం వస్తది. అందుకనేసని వెళ్ళి తర్వాతగా కొలుస్తంభం దగ్గర దీపం పెట్టుకుందాము అనేసని వెళ్తున్నాము. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇప్పుడే లెంత్ ఎక్కువైపోయింది. నెక్స్ట్ కంటిన్యూయేషన్ వీడియో నెక్స్ట్ వ్లాగ్‌లో పెడతాను. తప్పకుండా చూడండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.